లాస్ట్ 5 minutes కళ్ళు మూసేసుకోవాలి అందరూ కూడా. మన శ్వాసే మనకు గురువు, మనం నడిపించేది మన శ్వాస. మనం ఇక్కడ ఉన్నామంటే ఆధారము మన శ్వాస. ఈ శ్వాస ఆగిపోతే 1 నిమిషం ఉంచరు. చక్కటి ఉచ్ఛ్వాస నిశ్వాసం గమనించండి. మీరు ఏమి చేయొద్దు, ప్రయత్నపూర్వకంగా ఏమి చేయకండి, అంతటా అదే జరుగుతుంది. ఆ జరిగే శ్వాస లోపల తీసుకునే ఉచ్ఛ్వాసని బయటకు వదిలే నిశ్వాసని గమనించండి. మన శ్వాసే మనకు గురువు. సూర్యుడు అందరికీ సమానంగా అందిస్తాడు. అందరి ప్రాణము ఒకటే. ముక్కున్న ప్రతి వ్యక్తి అర్హుడే దీనికి. ముక్కు లేని వాళ్ళు ఎవరన్నా ఉంటే కనుక మానేళ్ళు వేసి చెప్పండి. చక్కటి శ్వాసను గమనించండి. ధ్యానం చేయడం అంటే మీ లోపలికి మీరు ప్రయాణం చేయడమే. 5 నిమిషాలు మొత్తం అందరూ వచ్చేసరి ప్రోగ్రామ్ స్టార్ట్ అయిపోతుంది. 5 నిమిషాలు మాత్రమే ఇస్తాండి. దానికి కారణం ఏంటన్నది మనం ఎప్పుడు ఎవరిని గ్రహించం. అసలు రాత్రి పనులు ఉదయం లేచుకో ఇంతవరకే తెలుసు మనకి. ఆ నిద్రలోనే మనం అద్భుతమైన శక్తిని తీసుకుంటున్నాం. ఆ నిద్రలో ఏదైతే చేస్తున్నామో పని, అదే పని మెలకువతో చేయడము. దీనికి ఏ సమయమైనా పర్వాలేదు, ఎక్కడైనా పర్వాలేదు. ధ్యానం చేసేవారు ఎవరో కళ్ళు తెరవద్దు. జూన్ 21 శరీరానికి బలాన్ని, మనసుకు ప్రశాంతతకు, జీవితానికి సార్థకతను ఇస్తుంది. ఈ యోగా దినోత్సవాన్ని పురస్కరించింది జూన్ 21న ఒక విశేషమైన కార్యక్రమం జరుగుతోంది వైజాగ్లోను. ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారు స్వయంగా హాజరవుతున్నారు ఈ కార్యక్రమానికి. ఇది కేవలం ఒక ఈవెంట్ కాదు, ఒక పేరంటం కాదు. ఇది మన ఆరోగ్యానికి, మన ఆధ్యాత్మిక ప్రగతికి నూతన ఆరంభము. మనందరం కలిసి శరీరానికి, మనసుకు, ఆత్మకు శాంతినిచ్చే యోగా దినోత్సవాన్ని ఘనంగా జరుపుకుందాము. చక్కటి ధ్యానానికి సంబంధం ఉన్నది. ఓకే, ఎవరు మాట్లాడుతూ దయచేసి వెనకాలలో ముందరు కూడా. అసలు యోగా అంటే ఏంటో తెలుసుకుందాం. ఉండడము అంటే నేను ఎవరు అంటే నేను ఆత్మని. ఆత్మ ఎక్కడ ఉంటుంది? మన శరీరాన్ని ధరించి ఉన్నది. శరీరానికి కావాల్సింది ఆహారము, శాకాహారము. ఆత్మకి కావాల్సింది ధ్యానము. ఈరోజు మన ప్రధానమంత్రి గారు మాన్యశ్రీ గౌరవనీయులు నరేంద్ర మోడీ గారు ప్రతిరోజు కూడా యోగా, ప్రాణాయామము, ధ్యానము, శాకాహారం, ఆయన తినే ఆహారమే శాకాహారం. కాబట్టి ఒక యోగేశ్వరుడు, హిమాలయాల్లో యోగులు ఉంటారు. యోగులు అంటే ఎవరో ఋషులు, తపస్సు చేస్తున్న వాళ్ళు. వాళ్ళందరూ ఏం తింటారు? శాకాహారం తింటారు. ఏం చేస్తారు? ధ్యానం చేస్తారు. ధ్యానం చేయాలంటే మన శరీరం సహకరించాలి. మన శరీరం సహకరించాలంటే ప్రతిరోజు కూడా వ్యాయామం చేయాలి. ఆసనాలు, సూర్య నమస్కారాలు, ప్రాణాయామము అవన్నీ చేస్తున్నాం. ధ్యానం చేయాలి. మనం చేయవలసింది, మన భూమి మీద పుట్టినందుకు ఆత్మ ఉన్నతి కోసము. మనం ఆత్మస్వరూపము. భగవద్గీతలో కృష్ణ భగవానుడు ఏం చెప్పాడు? నేను ఆత్మని, శరీరం కాదు. ప్రతి ఒక్కరు కూడా ప్రాణాయామం ఏమైనా చేయలేదు. ఒక 5 నిమిషాల్లో చెప్తాము. ప్రతి ఒక్కరు కూడా చూసి నేర్చుకోవాలి. ధ్యాన కేంద్రం ఆంజనేయ గుడి వెనకాల ప్రతిరోజు కూడా
ముందుగా కుడివైపు చెప్పాలి. ఎవరైనా సరే కంపల్సరీ కుడివైపు నుంచి స్టార్ట్ చేయాలి. ఏకం కుడివైపు వాలాలి. దివే సెంటర్కి రావాలి అందరూ కూడా. 3D ఎంతవరకు బెండ్ అయితే అంతవరకు. చత్వారి సప్త అష్ట నవ దశ ఏకాదశ. కొంచెం ఎడం పెట్టుకోండి. 2 కాళ్ళు కొంచెం ఎడం పెట్టుకోండి. 2 చేతులు స్ట్రైట్ గా సాపండి. మేడం ఇప్పుడు చేసేసి సైడ్ ఇప్పుడు చేసేసి ఓకే. కుడివైపు చెప్పండి. 2 చేతులు కూడా కుడివైపుకి. 2 చేతులు కుడివైపు చెప్పండి. అష్ట నవ దశ ఏకాదశ ద్వాదశ. ఓకే సార్. నెక్స్ట్ రివర్స్. ప్రతిదీ కూడా కుడి ఎడమ 2 చేయాలి. ఓకే ఓకే. కుడి చేయి పైకి రావాలి. ఎడమ చేతులు చూసుకోవాలి. త్రికోణ ఆసనము. త్రికోణం అంటే ఎలా ఉంటుంది? ఓకే సార్. దేహమే దేవాలయము, జీవుడే దేవుడు, ఆత్మే పరబ్రహ్మము, శ్వాసే గురువు, సమయమే సాధన, దానమే ధర్మము, ధర్మమే పుణ్యము. ఇప్పుడు నేను చెప్పింది అర్థం చేసుకోండి, ఎవరు మాట్లాడద్దు. దేహమే దేవాలయము అంటే మన దేహం వచ్చాము, చనిపోయాక ఎక్కడికి వెళ్తాము, ఎంత కూడా ఆత్మజ్ఞానము, ఎంత తెలుసుకుంటాము. సమయమే సాధన. మనకి ఎప్పుడు సమయం ఉంటే అప్పుడు ధ్యానం చేయాలి. ధ్యానం అంటే ఏం లేదు, నోరు మూసుకుంటాం, కళ్ళు మూసుకుంటాం, శ్వాస మీద ధ్యాస పెడతాము. సహనమే ప్రగతి. మనకి ఎప్పుడైతే ధ్యానం చేస్తామో సహనం పెరుగుతుంది. మనం ఎప్పుడైతే సహనంతో ఉంటామో మనము ఎంతో ఎదుగుతాము. తర్వాత అనుభవమే జ్ఞానము. మనం ధ్యానం చేస్తే ఎన్నో అనుభవాలు వస్తాయి. ఆ అనుభవాలు జ్ఞాన రూపంలో మనకు కూడా వస్తాయి. తర్వాత పుణ్యము. మనం ఎప్పుడైతే ధర్మం చేసామో పుణ్యం అంటే ఎక్కడ ఉండదు, మనమే అనుభవిస్తున్నాము. పాపము పుణ్యం అనేది ఎక్కడ ఉండదు. మనం ఇప్పుడు అనుభవించేదే. పాపం ఏంటి, పుణ్యం ఏంటి? మనం ఎంతో అద్భుతంగా జీవించాలనుకో అదే పుణ్యం. మనం రోగంతో అనుభవించాలనుకో, ఎప్పుడు రోగంతో ఏడుస్తూ ఉన్నామనుకో అదే పాపము. కాబట్టి మనం చేయవలసింది ఏంటి? మన శరీరం సహకరించాలి. శరీరం సహకరించాలంటే చక్కటి ఆరోగ్యంగా ఉండాలి. ఆరోగ్యమే మహాభాగ్యము. అందుకే రోజు కూడా యోగా, ప్రాణాయామము, ధ్యానము ఇవన్నీ చేయాలి. చేస్తే అద్భుతంగా జీవిస్తాము. ప్రతి ఒక్కరు కూడా తెలుసుకోవాలి. తర్వాత నేను చెప్పండి. ఈరోజు నేను ఎంతో ఆనందంగా, ఆరోగ్యంగా, ఉల్లాసంగా, ఉత్సాహంగా, ఆత్మానందంగా ఉన్నాను. ఆత్మ విజ్ఞానంతో ప్రతి ఒక్కరితో ప్రేమగా ఉంటాను. ప్రతి ఒక్కరితో ప్రేమగా ఉంటాను.
పంచభూతాలకు కూడా నేను కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. ఈరోజు నేను ఎంతో ఆనందంగా, ఆరోగ్యంగా, ఉల్లాసంగా, ఉత్సాహంగా, ఆత్మానందంగా ఉన్నాను. ఆత్మ విజ్ఞానంతో ప్రతి ఒక్కరితో ప్రేమగా ఉంటాను. నా శరీరం పూర్తిగా సహకరిస్తున్నందుకు నా శరీరాన్ని కూడా నేను కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. ప్రతిరోజు కూడా అది ఏమంటారో మనకి చెప్పుకోవాలి. గుడికి ఎప్పుడు బంగాళతో పోయాలి, గుడి నెయ్యి బంగాళతో పోయాలి. ఇప్పుడు ఎడమతో దాన్ని స్పోర్ట్స్లో ఉండాలి, స్పోర్ట్స్గా తీసుకోవాలి. కళ్ళ కోసం చేయాలి. ప్రాణాయామం ఎప్పుడు చేసినా కళ్ళ కోసం చేయాలి. స్పోర్ట్స్లో ఉండాలి, స్పోర్ట్స్గా తీసుకోండి. కళ్ళు మూసి చేయాలి ప్రాణాయామం. ఎవరు కళ్ళు తెరవకూడదు. కాదు కుడికే వాళ్ళమే. ఈ ప్రాణాయామం వల్ల శ్వాస వల్ల వ్యాధులు ఏం రావు. దగ్గు, రంప, జలుబు ఎటువంటి రోగాలు రావు. హలో 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 గుడ్ ఈవినింగ్ ఎవరిబడి. గుడ్ ఈవినింగ్ ఎవరిబడి. Now next part starts. Second day time. Thank you, madam. Next I would like to invite the hosting principal, Dr. Nirmala, to come and occupy the stage. You will occupy the principal. Thank you very much, madam. ప్రణామ పౌరు గారు, మా దాసులు వాళ్ళ అలంకారం గారిని వేదికగా ఆహ్వానిస్తాం. థ్యాంక్ యూ వెరీ మచ్ మేడం. నెక్స్ట్ ఐ వుడ్ లైక్ టు ఇన్వైట్ ఇవాళ ఈ ప్రోగ్రామ్ అసిస్ట్ చేసినటువంటి కోఆర్డినేట్ చేసినటువంటి లయన్స్ క్లబ్ గణపతి కిషోర్ గారు, నాగేశ్వర గారిని వేదికగా ఆహ్వానిస్తాం. నౌ ఐ వుడ్ లైక్ టు ఇన్వైట్ పిహెచ్సి డాక్టర్ గారు. ఆ తర్వాత ఐ వుడ్ లైక్ టు ఇన్వైట్ ద స్టేట్ బాయ్స్ అండ్ బదులు దేవరాజు. సో ఐ వుడ్ లైక్ టు ఇన్వైట్ డిపార్ట్మెంటల్ గెస్ట్ ఎంఈఓ గారు, బాలయ్య గారు. మనని ఈ ప్రోగ్రాం తర్వాత మనం అందరి ఇక్కడ నుంచి కదలి ఒక ర్యాలీగా సెంటర్లోకి వెళ్తాము. సెంటర్లో ఒక మానవహారం ఉండదు, అరగంటలను కాబట్టి అందరూ దీన్ని కూడా చాలా చక్కగా డిసిప్లిన్గా ఎంజాయ్ చేయండి. సో కార్యక్రమానికి విచ్చేసిన అందరికీ కూడా నా నమస్కారం అండి. వేదికను అలంకరించిన లయన్స్ క్లబ్ చైర్మన్ గారు ఈపూర్ సత్యనారాయణ గారికి, ప్రథమ పౌరులైన సర్పంచ్ మోర అలంకారం గారికి, డాక్టర్ గారికి, సిస్టమ్స్కి, మన డిగ్రీ కాలేజ్ ప్రిన్సిపల్ అయిన డాక్టర్ నిర్మలా కుమార్ గారికి, హెచ్ఎంస్ బాయ్స్ ఎంఈఓ గారికి, ఈఓడి గారికి, ఇంకా వెనక ఉండి ఈ ప్రోగ్రామ్ అంతటినీ నడిపించిన మానవతా సంస్థ చైర్మన్ గారికి, ఇంకా మానవతా సభ్యులకి, మా పంచాయతీ సెక్రటరీస్కి, విద్యార్థులకి, విద్యార్థినులకు, ఉపాధ్యాయులకు, ఇంకా యోగా కార్యక్రమాన్ని నిర్వహించుకున్న మురళి గారు మన జీవితాల్లో ఒక ముఖ్య ప్రాముఖ్యతను సంతరించుకుందండి. నేను 2 పాయింట్స్ చెప్పి ముగిస్తానండి. ముఖ్యంగా మన మోడీ గారి చొరవతో మన ఐక్యరాజ్య సమితి 1925 జూన్ 21వ తేదీన యోగా అంతర్జాతీయ యోగా దినోత్సవంగా ప్రకటించిందండి. 2 మన ఆంధ్రప్రదేశ్ యోగాంధ్ర అనే
ఒక అపూర్వమైన నామకరణం చేసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం యోగాంధ్ర అనే ఈ ఒక అద్భుతమైన కార్యక్రమాన్ని మన రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిందండి. ఈ అంతర్జాతీయ యోగ సాధన అనే లక్ష్యంతో ప్రతి పౌరుడు యోగ సాధనలో భాగస్వామ్యం చేయాలనే లక్ష్యంతో ఒక నెల రోజుల పాటు యోగా మహోత్సవాలు మనం రాష్ట్ర వ్యాప్తంగా జరుపుకుంటున్నామండి. ఇది గిన్నీస్ రికార్డు అధిగమించాలనే ఉద్దేశంతో మన భారత గౌరవ ప్రధానమంత్రి వర్యులు జూన్ 21న వైజాగ్లో జరిగే యోగా కార్యక్రమం. ఈ యోగా కార్యక్రమం మనకి అందరికీ నమస్కారం. వేదికైనటువంటి అధ్యక్షులు, గణపురం మండల పరిషత్ అభివృద్ధి అధికారి శ్రీమతి శ్రీలక్ష్మి గారు, ఇంకా వేదికైనటువంటి పెద్దలందరికీ, ఇక్కడ విచ్చేసిన ఉపాధ్యాయ మిత్రులకు, ఇంకా వేరే గవర్నమెంట్ ప్రతినిధులందరికీ కూడా నా నమస్కారం. బాలబాలికలందరికీ ఆశీస్సులు. మనం ర్యాలీగా ప్లే కార్డ్స్ పట్టుకుని యోగాంధ్ర స్లోగన్స్ తోటి మనం అక్కడ వరకు వెళ్ళడం జరుగుతుంది. మనం జేజేలు పైకి అక్కడ కార్యక్రమం ముగించబడుతుంది. ఇదంతా ఒక హాఫ్ అన్ అవర్ లోపే అయితే మన ఎంపీడీఓ గారు మండల లెవెల్లో ఈ కార్యక్రమం చేయాలి అని చెప్పి సంకల్పించినప్పుడు మేము వారితో మాట్లాడి ముఖ్యమంత్రి గారు దీనికి ఏం ఏర్పాటు చేస్తున్నారు, ప్రధానమంత్రి గారు వైజాగ్ వస్తే అక్కడ ఏం జరుగుతుంది, ఇవన్నీ కూడా అవేర్నెస్ ప్రోగ్రాం కింద మనం కొన్ని రోజుల నుంచి గవర్నమెంట్ శాఖలు, సచివాలయాలు అన్నీ కూడా ఈ కార్యం చేసి ఏ మందులు వాడకుండానే మన ఆరోగ్యాన్ని పూర్వం నుంచి ఋషులు మహానుభావులు కాపాడుకున్న అదే ధ్యాన కార్యక్రమాన్ని మనకి పరిచయం చేసి మందులు లేకుండా, వ్యాధులు లేకుండా ఉండే భారతదేశం కావాలి అని చెప్పి నరేంద్ర మోడీ గారి కోరిక. దానికి మనల్ని మనం శుద్ధి చేసుకుంటూ మన ఆరోగ్యాన్ని మనం కాపాడుకోవడం కోసం యోగాంధ్ర కార్యక్రమాన్ని మనం చేపట్టి ప్రతిరోజు యోగా ఇక్కడ క్లాసులు జరుగుతున్నాయి. మురళీకృష్ణ పిరమిడ్ ధ్యాన కేంద్రం వారు మురళీకృష్ణ, ఆయన భార్య అంతా మీకు చక్కని క్లాస్ చెప్పారు. నిర్మించుకుని ఆ పిరమిడ్ క్లాసెస్ చెప్తూ, యోగా క్లాసెస్ చెప్తూ ఇచ్చే లిటరేచరు, ఈ బుక్స్ కూడా వారే సప్లై చేస్తున్నారు ఇక్కడ. అందువల్ల అవకాశం ఉన్నవాళ్ళు ఆ పిరమిడ్ కేంద్రానికి వెళ్ళి ధ్యానం నేర్చుకోండి. ఇక్కడ అవకాశం ప్రసాద్ ముత్తురాజు గారి ప్రాంగణంలో ఇంత మహత్తరమైనటువంటి కార్యక్రమానికి పూనుకున్నటువంటి పూరి సత్యనారాయణ గారికి మరియు శ్రీలక్ష్మి మేడంకి నా ప్రత్యేకమైన ధన్యవాదాలు. మనకి యోగా గురించి విద్యార్థులందరూ కొంచెం సేపు మౌనం పాటిస్తే అనేది ఒక మానసిక ప్రశాంతత కోసం. ముఖ్యంగా మన ప్రధానమంత్రి గారి యొక్క ఉద్దేశం ఏంటంటే ఫ్యూచర్ ఇండియా అంతా కూడా ఆరోగ్యకరమైనటువంటి పౌరులు, ఆరోగ్యకరమైనటువంటి వ్యక్తులతో కూడుకున్నటువంటి దేశమై ఉండాలనేది. ఈరోజు ఈ యోగాని ప్రపంచవ్యాప్తంగా అందరూ అంగీకరించి దీన్ని ప్రాక్టీస్ చేస్తూ ఉన్నారు. మనం కూడా దీని యొక్క ఇంపార్టెన్స్ని, దీని యొక్క ప్రాముఖ్యతను తెలుసుకుంటూ మన రోజువారీ జీవితంలో ఇప్పుడున్నటువంటి ఒత్తిడిని జయించి ఒక ప్రశాంతమైనటువంటి వాతావరణంలో ఆరోగ్యకరమైన వ్యక్తులుగా మారడానికి ఈ యోగా అనేది మనకి చాలా దోహదపడుతుందని ఈ సందర్భంగా తెలియజేసి థ్యాంక్ యూ. మరి వేదికను అలంకరించినటువంటి పెద్దలు, కాలేజీ యాజమాన్యం వారు, అలాగే స్కూల్ యాజమాన్యం వారు, అలాగే గ్రామ పెద్దలు, ఇక్కడికి విచ్చేసినటువంటి విద్యార్థులు అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నానండి. మన ప్రధానమంత్రి గారు, గౌరవ ప్రధానమంత్రి గారు నిర్వహించినటువంటి 21 రోజులుగా మరి జరుపుకుంటూనే ఉన్నాం. అదేవిధంగా యోగా ఒక మానసిక ఒత్తిడి నుంచి ఇప్పుడున్న కాలంలో ప్రతి ఒక్కరు కూడా, మరి విద్యార్థుల దగ్గర నుంచి కూడా ప్రతి ఒక్కరూ రకరకాల వృత్తిలో ఉన్నారు, అందరికీ కూడా మానసిక ఒత్తిడికి లోనవుతూనే ఉన్నారు కనుక మరి యోగా చేయడం ద్వారా మానసిక ప్రశాంతత ఉంటుంది, అలాగే ఆరోగ్యం కూడా ఉంటుంది. కాబట్టి మన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకొచ్చినటువంటి యోగాంధ్ర మనందరికీ కూడా ఉపయోగపరమైనది, అలాగే రాబోయే తరాలకు కూడా
ఇప్పుడున్నటువంటి విద్యార్థులకు కూడా ఆరోగ్యప్రదాయని. థ్యాంక్ యూ అమ్మా. సర్పంచ్ గారు ఉన్నాయా? మీరు ఆ బిస్కెట్స్ వాటర్ ప్యాకెట్స్ తీసుకుంటే ర్యాలీకి బయలుదేరి వెళ్ళిపోతాం. హలో ఎవరిపడే, హలో పిన్ డ్రాప్ కలయిక. హలో మా మాస్టర్ చెప్పేవారు మైండ్ బాడీ ప్రజెంట్ మైండ్ ఆబ్సెంట్ అని. మేము టీచర్గా ఉన్నప్పుడు నా వంక ఒక దెబ్బ కొట్టారు. ఏరా అన్నారు, ఏరా నువ్వు మనసు పెట్టలేదు అన్నారు. అదేదో వెళ్ళిపోతుంది సార్ అది చూస్తున్నానని. అమ్మ మీరు అందరికీ కూడా ఎంతో విలువైన కార్యక్రమం చెప్తున్నారో మీరు ఎవరో అటెన్షన్ పెట్టట్లేదు. బాడీ ప్రజెంట్ బట్ మైండ్ ఆబ్సెంట్. ఓకేనా? అయితే ఈ బాడీకి దేవుడితో కరెక్ట్ అంటారు, అక్కర్లేదు మనకి. యోగా అంటే ఇన్నర్ జాయ్ అండ్ ఎక్స్టర్నల్ ఎఫిషియన్సీ. మీరందరూ కూడా బాగా చదువుతూ 100కు 100 మార్కులు చదివితే మీకు 100 మార్కులు వస్తాయా? రావు. 400 మార్కులకు చదివితే మీకు 100కు 100 వస్తాయి, అంతేనా? మరి 100 మార్కులు చదివి పరీక్షలు రాస్తే వస్తాయి మీకు. మనకు ఎండార్ఫిన్ రిలీజ్ అవుతుంది, మన బాధలు పోతాయి. అదే మీరు బాధపడటం వల్ల వినాల్ గ్లాండ్స్ యాక్టివేట్ అవుతాయి. వినాల్ గ్లాండ్స్ అంటే రోగాలు తెస్తాయి. కాబట్టి హాయిగా ఒక 2 నిమిషాలు నవ్వండి. ఓకే? యోగాలో నవ్వే పద్ధతి ఉంది. నేను సరదాగా లేకూడదన్నా నేను చేస్తాను. 3 విధాలుగా ఉంది. ఓకే? ఓకే, థ్యాంక్ యూ అండి. మన లయన్స్ క్లబ్ చైర్మన్ వారి చేతుల మీదుగా ఈ సర్టిఫికెట్స్ అందజేయడం జరుగుతుందండి. పి మురళీకృష్ణ. కె రామలింగేశ్వరరావు. సలాది వెంకట నాగేశ్వరరావు. సలాది వెంకట నాగేశ్వరరావు. టి ఆదినారాయణ. టి ఆదినారాయణ మూర్తి.
与鸟类的动物交谈，我们很爱它。大梦回来，大梦回来，大梦回离开我。सर्वं योगेन साध्यते सकलं योगेन साध्यते आरोग्यम् आनन्दम् आध्यात्मिक जीवनं योगेन साध्यते सर्वं योगेन साध्यते सकलं योगेन साध्यते आरोग्यम् आनन्दम् आध्यात्मिक जीवनं